దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా నా యొక్క వందనాలను తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ కూడా దైవ ధ్యానాలలో పాల్పొందుతున్నారా? ఇవి మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? ఉన్నట్లయితే ఈ మాటలను అనేకులకు షేర్ చేయండి. తద్వారా దేవుని మాటలను అనేక మందికి మనము అందించిన వారమవుతాం. దేవుడు దాని యందు సంతోషిస్తూ ఉంటారు. మనము బైబిల్ గ్రంథంలో నుండి యోహాను రాసినటువంటి 3వ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాము. గడిచిన దినాల్లో యోహాను రాసినటువంటి 3వ పత్రిక 4 వచనాలను మనము చదువుకున్నాము, ధ్యానించాము. ఈ దినము దేవుని యొక్క వాక్యంలో నుండి యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. అపోస్తలుడైనటువంటి యోహాను గాయునకు రాస్తూ ఆయన అంటున్నటువంటి మాట, నీవు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. ఒక మంచి సాక్ష్యము గాయు కొరకు యోహాను గారు విని అంటున్నాడు కదా, నీవు విశ్వాసికి తగినట్లుగా మంచి కార్యాలను చేస్తున్నావు, దాని యందు నేను సంతోషిస్తున్నాను. విశ్వాసికి తగినట్లుగా ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, ఎలా మేలుకరంగా ఉండాలి, పరదేశులకు సహోదరులతో మనం ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా యేసయ్య యొక్క బోధ మనకు తెలియచేసింది. దాని ప్రకారముగా ఈ యొక్క యోహాను శిష్యుడైనటువంటి గాయు నడుచుచున్నాడని సంతోషముతో యోహాను తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చేది. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము. దేవుని మీద ఆధారపడి పరిచర్య చేస్తున్నటువంటి బోధకులు ఎవరైతే ఉన్నారో వారు ఆ యొక్క ప్రాంతానికి, ఆ సంఘమునకు వచ్చినప్పుడు ఈ యొక్క గాయు వారి యొక్క భారాన్ని, బాధ్యతను తీసుకున్నారు. అక్కడ ప్రస్తుతం యోహాను లేనప్పటికీ కూడా గాయు శ్రేష్టమైనటువంటి పనులను చేపట్టాడు. వస్తు రూపములో, ధన రూపములో అట్టి వారికి సహాయం చేశాడంట. అంత మాత్రమే కాదు, సంఘానికి ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా గాయు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని యోహాను విని చాలా సంతోషంతో ఈ మాటలు అతను రాస్తూ ఉన్నాడు. అలాగనే 9వ వచనం, నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఇక్కడ దియోత్రెఫే అనేటువంటి వ్యక్తి కొరకు యోహాను గారు రాస్తూ ఉన్నారు. ఎవరికి రాస్తున్నారు? గాయునకు రాస్తున్నారు. ఈ దియోత్రెఫే అనేటువంటి వాడు ఏమాత్రము కూడా మంచివాడు కాదు. సంఘములో ఇతను భేదాలు పుట్టించేటువంటి వాడు. అతడు వారిలో ప్రధానత్వము కోరుచున్నటువంటి దియోత్రెఫే అన్నాడు. అంటే అధికార దాహాన్ని కలిగి ఉన్నటువంటి వాడు ఈ యొక్క దియోత్రెఫే. సహజంగా సంఘాలలో అధికారం కావాలి, పెత్తనం కావాలి అనేటువంటి పోరాటాలు సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ అది దేవుని చిత్తం కాదు. ఈ లోకంలో మనకి ఏ అధికారం లేకపోయినా మనము చక్కగా దేవుడు మనకు అప్పగించినటువంటి భారం, సేవకుడైతే సేవకుని పాత్రలో, విశ్వాసి అయితే విశ్వాసి యొక్క పాత్రలో మనము న్యాయం చేయాలి. తగ్గించుకొని దేవుడు అప్పగించినటువంటి ఆ భారములో, ఆ పాత్రలో మనము నమ్మకంగా కొనసాగినప్పుడు ఈ లోకంలో మనకు అధికారం దొరకకపోవచ్చు, కానీ నిత్యత్వంలో మాత్రం దేవుడు ఏలేటువంటి అధికారాన్ని నీకు నాకు ఇస్తారు. సహోదరులారా, అట్టి విశ్వాసంతో మనము తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును,
హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ వాక్యము తెలుసు దియోత్రెఫేకి, కానీ అతడు సంఘములో పెత్తనం కావాలని కోరుకుంటూ, అంత మాత్రమే కాదంట, సేవకులను ఎదిరిస్తూ ఉండేవాడట. అతడు ఎదురిస్తున్నది ఒక సామాన్యమైనటువంటి సేవకున్న. ఈ మాటలు ఎవరు రాశారు? అపోస్తలుడైనటువంటి యోహాను రాశాడు. ఆయన ఎంత గొప్ప దైవజనుడండి. సాధారణంగా సేవ చేస్తున్నటువంటి ఈ దినాలలో సేవకులకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా అంటామంటే, దేవుని సేవకులకు ఎదురు తిరిగినటువంటి వ్యక్తులు ఏమాత్రము కూడా వారు తెల్లరు, దేవుని శిక్ష వారి మీదకి వస్తుంది అని చెప్తూ ఉంటాం. ఈ దియోత్రెఫే అనేటువంటి వాడు సామాన్యముగా సేవ చేస్తున్న వారికి ఎదురు తిరిగాడా? కాదు. యోహాను ఎంత గొప్ప సాక్ష్యాన్ని కలిగినటువంటి వాడండి. ఆయన సాక్షాత్తు యేసుక్రీస్తు వారి వెంట తిరిగి దేవుడు చేసినటువంటి ఆ మేలులను, అద్భుతాలను, సూచక క్రియలన్నిటినీ చూశాడు. యోహాను అంత మాత్రమే కాదు, యేసయ్య సిలువ వేయబడినప్పుడు ఆయన పాదాల దగ్గరే నిలవబడ్డాడండి. యేసయ్యను సిలువ వేస్తూ, కొరడా దెబ్బలు కొడుతూ, ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఆయనను మరి ముక్కలుగా చేస్తున్న సమయంలో ఆయన వెంట ఉన్న శిష్యులందరూ పారిపోయారండి. కానీ యోహాను అలా పారిపోలేదు. యోహాను మరణమునకు కూడా భయపడకుండా, అయితే అయింది, చంపితే చంపారు, నేను యేసు వెంటే ఉంటాను అని చెప్పి మరి యేసయ్య సిలువ దగ్గర ఆయన నిలవబడ్డాడు. యేసయ్య ఆ యొక్క రక్తధారలతో, ఎంతో కన్నీటితో, రక్తమంతా కూడా ఆయన శిరస్సు మీద నుండి మరి కంటిలో నుంచి అలాగున మరి ప్రవహిస్తున్నటువంటి సమయంలో ఆయన క్రిందకు చూస్తే ఆయన పాదాల దగ్గర తల్లి అయినటువంటి మరియా, అలాగునే యోహాను ఇద్దరు నిలవబడి కన్నీరు కార్చినటువంటి దృశ్యం యేసయ్య యొక్క హృదయాన్ని ఎంతగా కదిలించిందో తెలియదు. కానీ సహోదరులారా, ఆ యొక్క యోహాను చూసి యేసయ్య అంటున్నాడు, నాయనా, ఇదిగో నీవు నమ్మకస్తుడవు గనక నా తల్లి నన్ను నమ్మి, నన్ను ప్రేమించి మిగిలిన నా సహోదరులందరినీ విడిచిపెట్టి వచ్చింది. నా తల్లి యొక్క బాధ్యతను నేను నీ చేతికి నేను అప్పగిస్తున్నాను అని చెప్పి మరలా తల్లితో కూడా అంటాడు, అమ్మా, నేను లేనని నీవు బాధపడొద్దు, ఈ యొక్క యోహానే ఈ దినము మొదలుకొని నీకు కుమారుడు అని చెప్పి ఆ యొక్క తల్లికి యోహాన్ని అప్పగించాడు. మరి యోహాను ఎంతో నమ్మకస్తుడు. ఆ మరణం అప్పుడు కూడా చూడండి, దేవుడు యోహాన్ని ఎంత ప్రేమించాడో, నమ్మకస్తులకు దేవుడు ఎంత గొప్ప స్థాయిని, స్థానాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తాడు అంటే, యేసుప్రభు వారు చనిపోయి తర్వాత పునరుద్ధానుడైన తరువాత మరి ఆ శిష్యులందరూ కూడా అప్పుడు యేసయ్య యొక్క మహిమను తెలుసుకున్నారు, ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు. అందరూ కూడా రకరకాల దేశాలకు వెళ్ళిపోయి మరి నలుదిక్కులకు కూడా వారు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటన చేశారు. అంత మాత్రమే కాదు, అందరూ హతసాక్షులైపోయారు. దేవునికి మరి సువార్తను ప్రకటన చేస్తూ, మరి దేవుడు అంటే ఇష్టము లేని వారు వారిని పట్టుకొని చంపినప్పుడు ఆ మరణానికి వారు అప్పగించుకున్నారు. మరి వారి మరణము ద్వారా అనేకులు రక్షణ పొందారు, అది వేరే విషయం. కానీ ఈ యొక్క మరణానికి భయపడకుండా యేసు సిలువ దగ్గరే నిలవబడినటువంటి యోహాను యొక్క మరణం ఏంటో తెలుసా? అందరిలాగా అతడు హతసాక్షి అవ్వలేదండి, అందరిలాగా అతడు చంపబడలేదండి. నిండు వృద్ధాప్యములో తనంతట తానుగా చనిపోయేంత వరకు కూడా దేవుడు అతనికి ఆయుష్నిచ్చాడు. అనేక సంఘాలకు మంచి లేఖలు రాసేటువంటి కృపను దేవుడు యోహానికి ఇచ్చాడు. యోహాను 5 పుస్తకాలను రాశాడు. ప్రకటన గ్రంథము, యోహాను సువార్త, అలాగునే ప్రస్తుతం మనం చదువుతున్నటువంటి పత్రికలు, 1 యోహాను పత్రిక, 2 యోహాను పత్రిక, 3 యోహాను పత్రిక, మొత్తము 5 పుస్తకాలను అతడు రాశాడు. మరి ఇంత గొప్ప కృప యోహానుకు దొరికింది. అంతకు మించి దేవుడు అతనిని ఏ యొక్క హతసాక్షిగా మరణించేటువంటి మరణానికి అతనిని అప్పగించలేదు. మరి యోహాను చంపడానికి ఎవరు ప్రయత్నం చేయలేదా అంటే, యోహాను మీదకి కూడా అందరి శిష్యుల మీదకి వచ్చినట్లే ఉపద్రవం వచ్చింది. చంపటానికి ఎంతోమంది ప్రయత్నించారు, కానీ దేవుడు అతనిని ఆ మరణానికి అప్పగించలేదు. నూనెలో వేసి అతనిని చంపేయాలనుకున్నారు. చెట్టును 2 భాగాలుగా చేసి అందులో యోహానుని పెట్టి ఆ చెట్టునంతా కూడా మరి గట్టిగా చుట్టేసి రంపాలతో కోసినా కూడా అతడు నూనెలోనూ చనిపోలేదు. ఆ రంపములతో కోసినప్పుడు ఆ యొక్క శ్రమలో కూడా యోహాను తప్పించబడ్డాడంట. అప్పుడు పద్మసు దీపానికి అతడు వెళ్ళటం, అక్కడ ప్రకటన గ్రంథం రాయటం, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలే.
అయితే ఇంతగా దేవుని చేత యోహాను ప్రేమించబడ్డాడు. ఎంత నమ్మకస్తుడో! అటువంటి అపోస్తలుడైనటువంటి యోహాన్ని ఎదిరించగలిగిన శక్తి ఎవరికన్నా ఉంటుందా? అందరూ గౌరవిస్తారు. యేసయ్య అంత అద్భుతాలు ఆ యోహాను పట్ల చేస్తున్నాడు. అంత గొప్ప నాయకుడు ఆయన. అలాంటి నాయకుడిని ఎదిరించడానికి వెనక తీయలేదట ఈ దియోత్రెఫే అనేటువంటి వాడు. అలాంటి వారు సంఘాల్లో ఉంటారు. మనకు ఎదురు తిరిగిన వారి ఎడల మనము భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. చాలాసార్లు అంటాం, ప్రభువా మేము నీ సేవకులం కాదా, ఎందుకు ఈ మనిషి ఇంతగా ఎదురు తిరుగుతున్నా అతన్ని నీవు శిక్షించట్లేదు అని చాలామంది సేవకులు బాధపడుతూ ఉంటారు. ప్రతి వారికి తగిన కాలం అనేది ఉంటుంది. దియోత్రెఫే కొరకు రాస్తూ మరి ఆ అపొస్తలుడైనటువంటి యోహాన్ అంటాడు, అతడు దేవుని సంబంధి ఏమాత్రం కూడా కాదు. అలాంటి స్వభావాలు కలిగిన వారికి నిత్య నాశనము దాచిపెట్టబడి ఉంది, గాఢాంధకారము మరి దాచిపెట్టబడి ఉంది. వారు నిత్యత్వంలో పాలు పొందరు. వారికి మరి అనీతిమంతులకు ఇలాంటి వ్యతిరేకస్తులకు ఏమాత్రము కూడా నిత్యత్వంలో తావులేదు. అట్టి నిరీక్షణతో మనము ముందుకు వెళ్ళిపోవాలి. దేవుడే వారి యొక్క విషయంలో మరి పట్టించుకుంటాడు. అపవాది మరి మిఖాయేలుతో వాదిస్తున్నప్పుడు మిఖాయేలుకి అన్ని అధికారాలు ఉన్నాయి. మరి అపవాదిని జయించగలిగిన అధికారం ఉంది, నాశనం చేయగలిగిన అధికారం ఉంది. అన్నీ ఉన్నప్పటికీ కూడా మిఖాయేలు ఒక మాట అన్నాడు, ప్రభు నిన్ను గద్దించునుగా. కానీ మనము కూడా మనతో పోరాడేటువంటి వారిని దేవుని హస్తాలకు అప్పగించాలి తప్ప మనమేమీ కూడా మరి చేయకూడదు. సహోదరులారా, ఇక్కడ మరి ఆఖరి వచనంగా 11వ వచనాన్ని చూసినట్లయితే, ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. నీవు ఈ యొక్క దియోత్రెఫే లాంటి వాడిని చూసి ఏమాత్రం కూడా పడిపోవద్దు. నీవు ధైర్యంగా ఉండు, మంచి కార్యాలను చెయ్యి. మంచి కార్యాలను చేసిన వాడు దేవుని సంబంధి, మరి చెడ్డ కార్యాలను చేసిన వాడు, కీడు చేసిన వాడు దేవుని యొక్క సంబంధి ఏమాత్రము కూడా కాదు అని చెప్పి మరి యోహాన్ గారు గాయునకు రాస్తూ ఉన్నారు. 12వ వచనం, దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు. ఇక్కడ ఇంకొక వ్యక్తి కనబడుతున్నాడు, దేమేత్రి. ఇతడు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి వ్యక్తి. ప్రాణము కంటే, ఒక క్రైస్తవుడికి ప్రాణము కంటే మిన్నయింది సాక్ష్యము. ఎన్ని కష్టాలు వచ్చినా మనము రక్షించిన నాటి నుండి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా సంఘములో మన యొక్క సాక్ష్యము పోకూడదు. పరిస్థితులకు అనుకూలంగా మనం మారిపోతే మనకు సాక్ష్యం ఉంటుందా? ఏ వ్యక్తి అయినా మనలను అధికంగా తీసుకోగలుగుతారా? ఏ దైవజనుడైనా మన కొరకు మంచి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతారా? లేదు కదా. మనము కూడా మరి దేమేత్రిలాగా మంచి సాక్ష్యాన్ని ప్రజల వలన పొందుకోవాలి, సంఘము వలన పొందుకోవాలి, దైవజనుని వలన పొందుకోవాలి. ఇక్కడ ఈ పత్రికలో మనకి 3 కనబడ్డారు. 1 గాయు, 2 దియోత్రెఫే, 3 దేమేత్రి. ఈ 3 వ్యక్తులు మనకి కనబడ్డారు. ఈ 3ని కూడా దేవుడు ఈ దినము మనకి మన ఎదుటికి తీసుకొని వచ్చాడు. ఎందుకో తెలుసా? వింటున్న మీరందరూ కూడా, చెబుతున్నటువంటి నేను కూడా, అందరం కూడా ఈ 3లో ఏదో ఒక పోర్షన్లో ఖచ్చితంగా మనం ఉంటాం. మనము మంచిగా గాయు లేదా దేమేత్రి అనేటువంటి వారి యొక్క గుంపులో గనక మనం ఉన్నట్లయితే పరలోక రాజ్యానికి మనము వారసులమవుతాం. దియోత్రెఫే అనేటువంటి చెడ్డవాడైనటువంటి అధికార దాహము కలిగినటువంటి అలనాటి ఆ యొక్క విశ్వాసి యొక్క గుంపులో మనం ఉన్నట్లయితే కనుక మనము శిక్షించబడతాం, దేవుని చేత తృణీకరించబడతాం. కాబట్టి మనము మరి ఒక మంచి నమ్మకత్వాన్ని కలిగి దేవుని సన్నిధిలో వాక్యానుసారముగా నడిచి దైవజనుల ద్వారా మంచి సాక్ష్యాన్ని పొందుకొని ఇహ సంబంధంగా మనకి ఏమీ లేకపోయినా పర సంబంధముగా నిత్యత్వం మనకు తోడుగా ఉందని నమ్మి ముందుకు వెళదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఇంతవరకు నాయన ప్రభా మాతో మీరు మాట్లాడారు నాయన. ఈ మాటలను ప్రభా మా యొక్క హృదయంలో నాయన మీరు ముద్రించండి, భద్రపరచండి తండ్రి.
తెలిసి తెలియక మేము చేసిన తప్పిదాలను పాపములను క్షమించండి. గాయు అలాగనే దేమేత్రి ఎలాంటి సాక్ష్యాలనైతే కలిగి ఉన్నారో తండ్రి, మేము కూడా అయ్యా మంచి దాతృత్వాన్ని కలిగి పరదేశులను సహోదరులుగా నాయన స్వీకరించినైనా అనేకులకు మేలు చేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి నాయన. మేము ఏ విషయంలోనూ కూడా బలహీనలు కాకుండా కాపాడండి నాయన. ఆత్మకు ఆరోగ్యాన్ని దయచేయండి, శరీరమునకు ఆరోగ్యమును కలుగచేయండి నాయన. అయ్యా, నీ యొక్క ఆత్మను మాకు తోడుగా దయచేయండి. మేము తెలిసి తెలియక చేసిన తప్పిదములను పాపములను క్షమించండి, ఆధ్యాత్మికంగా బలపరచండి. మా సంఘాలను పరిచర్యలన్నిటినీ దీవించండి ప్రభువా. మంచి వర్తమానాల ద్వారా నాయన అయా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. మీరు అక్కడ సమీపంగా ఉంది నాయన. ఎత్తబడే గుంపులో మేమందరం ఉండటానికి సహాయం చేయండి. విడవబడే గుంపులో ఉంటే నా తండ్రి నాయన నిత్య నరకము నాయన ఎన్నడూ తప్పించుకొనలేము నా తండ్రి నాయన. అయ్యా, మేము వెలిగించబడాలి, మేము సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. మా కుటుంబాలను, మా రక్త సంబంధులను, మా స్నేహితులను ప్రభువా, మా చుట్టూ ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించండి. అందరూ నీ ప్రేమను తెలుసుకోవటానికి మీరు కృప చూపించండి. ఈ వాక్యాల ద్వారా నాయన అయ్యా నాయన ఎందరైతే ప్రభువా నా తండ్రి నాయన విశ్వాసం ఉంచుతున్నారో, ఎందరైతే మంచి తీర్మానాలను తీసుకుంటున్నారో వారందరినీ దీవించు ప్రభువా. ఈ మాటలు వారికి అర్థమగునట్లు సహాయం చేయండి అయ్యా. ఈ మాటల యందు వారు విశ్వాసం ఉంచుటకు సహాయం చేయండి అయ్యా. వింటున్న ప్రతి బిడ్డలను, అంగీకరిస్తున్న ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ రాజ్య వారసులుగా మార్చండి నాయన. అయ్యా నా తండ్రి నాయన ఈ యొక్క ప్రభువా నాయన దినమంతా కూడా నీ సన్నిధి, నీ కృప మాకు తోడుగా ఉంచి రాబోయే దినాలు మాకు ఆశీర్వాదకరంగా చేసి రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు, విడుదల లేని వారికి విడుదలను మీరే అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.